సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జనరల్గా చలికాలంలో జనరల్గా వచ్చే వ్యాధులు ఏంటి, ఆ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు జనరల్గా చలికాలం, ఈ చలికాలంలో ఏ వ్యాధులకి గురవుతుంటారు ప్రజలు, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ బాదం వెంకట హర్షవర్ధన్ రెడ్డి, మీనాక్షి హాస్పిటల్ దర్శి. ఇక్కడ నేను జనరల్ ఫిజిషియన్ గా చేస్తున్నాను. ఇప్పుడు మనం సహజంగా చలికాలంలో వచ్చే వ్యాధుల గురించి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే వ్యాధులు. చలికాలంలో మనం చూస్తే ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరాలు వస్తూ ఉంటాయండి. ఎక్కువగా ఈ తేమ, గాలిలో తేమ ఉండడం వల్ల వైరల్ ఫీవర్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. దాన్ని నెమ్ము, జ్వరం ఇలా ఈ రూపంలో బయటపడుతూ ఉంటారు. దాంట్లోనే రకాలు ఉంటాయండి. ఇప్పుడు క్రిముల్లోనే బ్యాక్టీరియా, వైరస్ అని వేరు వేరు రకాలు ఉంటాయి. అందరూ ఏంటంటే ఇప్పుడు దగ్గు రాగానే తగు జాగ్రత్తలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్క్ వాడాలి తప్పనిసరిగా. ఈ ఏరియాలో రైతులు ఎక్కువ కాబట్టి పొలాలకు వెళ్ళేటప్పుడు, మందు చల్లేటప్పుడు కానీ, పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ, ఉదయాన్నే మంచుకు వెళ్ళేటప్పుడు కానీ మాస్క్ ధరించడం తప్పనిసరి. జలుబు, తుమ్ములు వచ్చిన వాళ్ళు కూడా మాస్క్ ధరిస్తే మిగతా మన ఇంట్లో వేరే వాళ్ళకి రాకుండా ఉంటాయి. తద్వారా కూలింగ్ తాగకూడదు, చల్లనీళ్లు, చల్లటి పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. వేగంగా వచ్చే జ్వరాలు, చికెన్ గున్యా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ఈ మధ్య కాలంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నిలో చికెన్ గున్యా జ్వరాలు చూస్తూ ఉన్నాము. దీని వ్యాధికి వచ్చే లక్షణాలు 1 లేదా 2 రోజులు జ్వరం వస్తుంది. ఆ తర్వాత బాగా విపరీతమైన ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. డాక్టర్ని కలిసి తగు పరీక్షలు చేయించడం తప్పనిసరి. దీని తర్వాత షుగరు, బీపీ ఇవనేవి చలికాలంలో పని తక్కువగా ఉంటుంది. ప్లస్ మన బాడీ మెటబాలిక్ రేట్ తక్కువగా ఉండడం వల్ల షుగరు, బీపీ అనేవి కంట్రోల్ కొంచెం తప్పుతాయండి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్స్ 4-5 గంటలప్పుడు బీపీ కంట్రోల్ తప్పేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ చలికాలంలోనే మనం పక్షవాతాలు, గుండెపోట్లు ఎక్కువగా చూస్తూ ఉంటాము. దానికి సంబంధించి ఆరోగ్యపరమైన అలవాట్లు తెచ్చుకోవడం కంపల్సరీ. కుదిరితే డైలీ మార్నింగ్ 1 అవర్ అన్న ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్కువగా ఒళ్ళు నొప్పులు, జ్వరం 1 లేదా 2 రోజులు వచ్చి తర్వాత ఒళ్ళు నొప్పులతో చాలా బాధపడుతున్నారు. కాలవాపు వస్తుంది. ఇదే వ్యాధికి సరైన పరీక్షలు లేకపోవడం వల్ల ఎక్కువ మంది టైఫాయిడ్ జ్వరం లేదా వేరే వైరల్ ఫీవర్ అని తగు జాగ్రత్తలు తీసుకోకుండా వదిలేస్తున్నారు. ఇది ముఖ్యంగా దోమకాటు వల్ల వస్తుందండి. ఈ చలికాలంలో నీళ్లు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం వల్ల, వర్షాల వల్ల ఆ దోమలు అనేవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే అందరూ, ప్రతి ఒక్కరు, బయట పడుకునే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా దోమతెరలు ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఈ జ్వరం ఒకరికి వస్తే ఊరంతా వస్తుందండి. దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి. దీని తర్వాత డెంగ్యూ జ్వరాలు కూడా వస్తుంటాయండి. పరీక్షలు చేయించకుండా ఉండాలంటే 1 లేదా 2 రోజులు మాత్రమే మీరు ఇంటి దగ్గర తగు జాగ్రత్తలు, జ్వరం టాబ్లెట్లు అవి వేసుకొని చూడొచ్చు. అంతకు మించి జ్వరం వచ్చింది అంటే డాక్టర్ని కలవడం కంపల్సరీ.